హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం వినబోతున్నాం సూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన వెన్నెల్లో ఆడపిల్ల. కానీ స్టోరీ కంటే ముందు మీతో ఒక చిన్న ముచ్చట మాట్లాడాలని నాకు అనిపించింది. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, నాకు ఎవరైనా కామెంట్స్ పెడితే ఇప్పటి నుంచి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అని చెప్పి. సో అంటే థ్యాంక్స్ గివింగ్ అనమాట. సో థ్యాంక్స్ చెప్పుకోవడానికి వాళ్ళ పేర్లు చెప్తున్నాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ మధ్య కొంచెం పికప్ అవుతుంది, ఎందుకో ఏమో తెలీదు. అంటే నాన్ సబ్స్క్రైబ్ వాళ్ళు చాలామంది చూస్తున్నట్టు అనలిటిక్స్లో నాకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారు అంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, ఓ మూలన పడుంటుంది అంతే అని చెప్పేసి ఊరుకుంటున్నారు. కానీ అట్లా చేయకండి అబ్బా. ఎందుకంటే చెప్పాను కదా, ఫస్ట్ 800 సబ్స్క్రైబర్స్తో ఒక మంచి అంటే ఇదే ఛానల్ని మెయింటైన్ చేశాను. అనుకోకుండా జీమెయిల్ హ్యాక్ అవ్వడంతో ఆ ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. 800 నుంచి కంప్లీట్గా జీరోకి పడిపోయి ఇప్పుడిప్పుడే ఏదో ఈ స్టోరీస్ చెప్పుకుంటూ కాస్త పుంజుకుంటున్నా. అంటే మీ దయ వల్ల నాకు 64 సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ఉన్నారు. మెల్లిమెల్లిగా పెరుగుతుంది అయినో, కానీ చాలామంది వినట్లేదు. నేను కొంతమంది ఏమన్నారంటే, మీరు డిస్క్రిప్షన్లో స్టోరీ పెట్టొచ్చు కదా అని అన్నారు. దానికి డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకి ఆన్సర్ కూడా ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఎందుకు నేను టెక్స్ట్ పెట్టట్లేదు అని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ఏంటి అంటే, టెక్స్ట్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టెక్స్ట్ పెట్టడం రాదు, అది ముఖ్య కారణం. నెక్స్ట్ ఏంటంటే, నేనేమనుకున్నానంటే, అసలు సెల్ ఫోన్ని జస్ట్ వింటూ, అంటే కళ్ళకు రెస్ట్ ఇచ్చి నా స్టోరీని జస్ట్ వింటూ ఎంజాయ్ చేస్తూ నిద్రపోతూ, లేకపోతే మీ వంట పనులు ఏవైనా మీ ఏమేమైతే పనులు చేసుకుంటారో ఆ పనులు చేసుకుంటూ జస్ట్ విని ఎంజాయ్ చేయాలని నా ఆశ. కనీసం ఒక 20 నిమిషాలన్నా సెల్కి దూరంగా ఉంటారని ఒక చిన్న ఆశ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. తర్వాత ఏం చెప్పాలని అనుకున్నాను అంటే, ఇంతమంది చూస్తున్నారు కదా, కొంచెం అంటే ఇప్పుడు 300 ఒక్కొక్క స్టోరీకేమో 300, 400 ఇట్లా ఏమంటారు వ్యూస్ వస్తున్నాయి. మరి కనీసం ఒక 10, 11, ఒక 15 అన్నా మనకు కామెంట్స్, లైక్స్ రాకపోతే ఎట్లబ్బా కదా. సో ప్లీజ్, ఎవరెవరైతే నా ఛానల్ని చూస్తూ నా స్టోరీని వింటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కామెంట్స్ పెట్టండి, లైక్స్ కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే బుజ్జి తల్లి ఓ మూలన పడుంటుంది మీ సెల్ ఫోన్లో, అంతే. సో ఇక ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు, అంటే నేను ఇంకా అప్పటికి నేను ఇట్లా చెప్తానని అనుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాను. వినయ్ గారు, వర్ణ గారు, అండ్ ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు కూడా నాకు కామెంట్ పెట్టారు. అండ్ ప్రసన్న లక్ష్మి గారు, మీ కామెంట్ నాకు చాలా నచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా నేను చాలా హారర్ స్టోరీస్, లవ్, రొమాంటిక్ స్టోరీస్, ప్రతి ఒక్క స్టోరీని కూడా నేను పెట్టదలుచుకున్నాను. అయితే ఒక్క విషయం ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. మీరేదైనా నవలని, హారర్ స్టోరీని వినాలని అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కనుక ఆ నవల మీకు దొరక్క, మీరు కనుక ఆ నవలని వినాలని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా ఆ నవలని చదివి మీకు వినిపిస్తాను. ఇంకో విషయం ఏమిటంటే, కొన్నిసార్లు నాకు వీడియో పెట్టడం లేట్ అవుతుంది. ఎందుకు అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ని అండ్ పాడ్కాస్టర్ని. సో నేను వేరే వాళ్ళకు కూడా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళకు కూడా ఇట్లా స్టోరీస్ చెప్తున్నాను, న్యూస్ చెప్తాను, ఇంకా కంటెంట్స్ చెప్తాను, యూట్యూబ్ కంటెంట్స్, ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను. కాబట్టి పర్సనల్గా నాకు వర్క్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల నాకు కంటెంట్స్ పెట్టడం లేట్ అవుతుంది. దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటూ, ఒక్కొక్కసారి వీడియో లేట్ అయినా బోర్గా ఫీల్ కాకండి. అయ్యో పెట్టట్లేదే, ఎందుకు ఈ ఛానల్ మనకు అన్సబ్స్క్రైబ్ చేస్తే పోతుంది కదా అని అనుకొని అన్సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఉంచుకోండి. తప్పకుండా రెగ్యులర్గా పెట్టడానికి దాదాపుగా ట్రై చేస్తాను. అంతేకాకుండా అప్పుడప్పుడు పాటలతో కూడా మిమ్మల్ని కొంచెం బాధ పెడుతున్నాను, దానికి కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఏం చెప్పాలి అంటే, థ్యాంక్స్ గురించి చెప్పాను కదా. ఎస్, లక్ష్మీ ప్రసన్న, వరుణ మేడం అండ్ వినయ్ గారు, వీళ్ళందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్పారు. అండ్ కామెంట్స్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా మర్చిపోయానా అని ఆలోచిస్తున్నా.
ఏదైనా మర్చిపోతే మళ్ళీ వీడియోలో చెప్తా. రైట్. ఒకవేళ మీరేదైనా ఛానల్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటే, మీకు కనుక ఒక ప్రొఫెషనల్ వాయిస్ కావాలి అని అనుకుంటే మీరు నన్ను తప్పకుండా సంప్రదించవచ్చు. ఏం లేదు, అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే, మీ ఫోన్ నెంబర్ కనుక దాంట్లో మెన్షన్ చేస్తే తప్పకుండా నేను మీకు ఫోన్ చేసి మీకు ఏ వర్క్ కావాలి ఏంటి అనేది, ఒకవేళ మీకు కూడా స్టోరీస్ చెప్పాలి మీ ఛానల్ కోసం అని అనుకుంటే తప్పకుండా నేను మీకు కూడా వాయిస్ ఇస్తాను. ఓకేనా? అయిపోయిందబ్బా, సుత్తంతా అయిపోయింది. మరి ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ స్టార్ట్ వెన్నెల్లో ఆడపిల్ల ఈనాటి మన ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే, సీతారాం కోడి రక్తాన్ని ఎక్కిస్తాడు కదా, మరి దాంతో ఏమవుతుందో అది ఇంకా మనం అంతదాకా వెళ్ళలేదు. సో ఇప్పుడైతే పోలెన్స్కీతో మన హీరో చెస్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. సో నెక్స్ట్ ఏమవుతుందో ఇప్పుడు మనం వినేసేద్దాం. స్టోరీ పూర్తిగా వినండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా అంటే క్వెరీస్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి, పర్వాలేదు. ఏదైనా నస అనిపించినా లేదా ఎక్కడైనా ఏదైనా తప్పులు చెప్పినా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయండి. నేనేమీ ఫీల్ గాను, ప్రతి ఒక్క మిస్టేక్ కూడా నేను రెక్టిఫై చేసుకుంటా. ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూసారా, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. చాలా సులభంగా గెలవబోతున్నాను రేపు. ఇంట్లో బెడ్రూమ్లో పక్క మీద బోర్లా పడుకుని అతడు ఆమెతో మాట్లాడుతున్నాడు. తప్పు ఒప్పుకుంటున్నట్టు, సారీ, నేను అనవసరంగా కంగారు పడ్డట్టున్నాను అన్నది. పర్లేదు అన్నాడు. ఇంతకీ నాకు రెండో ఉత్తరం ఎప్పుడు రాస్తున్నారు? ఉత్తరమా? చూస్తుంటే మీరు నన్ను కలుసుకోవడం కన్నా ఆ ఉత్తరాలు చదవటంలోనే ఎక్కువ ఉత్సాహం కలుగుతున్నట్లుందే. అవును, నిజమే అన్నాడు. నేనెన్ని ఊహలు అనుకుంటున్నానో తెలుసా? ఈ లోపల 3 వారాలు గడిచిపోతాయి. చదరంగంలో నాదో ప్రత్యేకమైన టెక్నిక్. చివరి వరకు ఓడిపోతున్నట్లు ప్రత్యర్థికి నమ్మకం కలిగించి చివర్లో దెబ్బ కొట్టడం. మిమ్మల్ని కూడా అలాగే గడువు లోపల కనుక్కోగలను అనుకుంటున్నాను. కానీ నేను మీ ప్రత్యర్థిని కాను రేవంత్. ఎంత తొందరగా కలుసుకుంటే అంత ఎక్కువగా మీ తెలివితేటల పట్ల నాకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ మీరు మీ లాజిక్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లాజిక్ లేకుండా ఉట్టి మ్యాథమెటిక్స్ చెప్పండి, 6 నిమిషంలో చేస్తాను. నిజమా? పందెం? అయితే మా స్నేహితురాలి ఫోన్ నంబర్ చెప్తాను. 5 అంకెల సంఖ్య. ఒక అంకెని అదే అంకెతో హెచ్చవేస్తే వచ్చే నంబర్ అది. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. అదే. ఇంకో హింట్ ఏంటంటే, ఆ సంఖ్యలో మొదటి అంకె స్క్వేర్, చివరి అంకె స్క్వేర్ కలిపితే మధ్య అంకె వస్తుంది. ఇందులో ఏ లాజిక్కు, కామన్ సెన్సు లేదు అంది. ఆమె మాట పూర్తి కాకుండానే రేవంత్ 101 × 101 = 10201 అన్నాడు. ఆమె విస్మయం ధ్వనిస్తున్న కంఠంతో, మై గాడ్, అంత తొందరగా ఎలా కనుక్కున్నారు అని అడిగింది. రేవంత్ కాలర్ సర్దుకొని, చూసారా మరి అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్, ఇంత తొందరగా లెక్క కట్టి చెప్పేస్తారనుకోలేదు అంది. మీకు నా తెలివితేటల పట్ల చాలా తేలికైన అభిప్రాయం ఉన్నట్లుందే అన్నాడు. పందెం కట్టి చెప్తున్నాను, ఏ లెక్క అయినా మీకన్నా తొందరగా నేను చేయగలను. కానీ ఏ అమ్మాయి అయినా తన మొగుడు కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నవాడు, తొందరపాటు లేనివాడు అయి ఉండాలని కోరుకుంటుందే తప్ప లెక్కల మాస్టర్ అవ్వాలని కోరుకోదుగా. మిమ్మల్ని చేసుకుంటే వంకాయల కిలో ధరకి స్క్వేర్ రూట్ పచ్చిమిరపకాయల 100 గ్రాముల ధర అనేటట్టున్నారు అని నవ్వేసి ఫోన్ పెట్టేసింది. రేవంత్ మొహం ఎర్రబడింది. అంతలో ఒక అనుమానం వచ్చింది. తొందరపాటు లేనివాడు అని ఎందుకన్నది? తను తొందరపడి చెప్పాడా నంబరు? ఫోన్ నంబర్ దగ్గరికి లాక్కొని 10201కి ఫోన్ చేసి హలో అన్నాడు. సూపర్ ఫైన్ హెయిర్ కటింగ్ సెలూన్ సార్ అని వినిపించింది. రేవంత్ టక్కున ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ కాగితము కలము తీసుకుని జాగ్రత్తగా లెక్క కట్టాడు. అలాంటి అర్హతలున్న మరో సంఖ్య 110 × 110 = 12100 వచ్చింది. దానికి డయల్ చేశాడు. ఎస్ ప్లీజ్ అంది అవతల నుంచి ఓ అమ్మాయి. రేవంత్ తాపీగా కంగారు పడకుండా, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మేడం. మేము పెనిన్సులా ప్రోడక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 2 నిమిషాలు స్టాటిస్టిక్స్ తీసుకుంటాము. మీరు మాకు సాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇంగ్లీష్లో అన్నాడు. ఇలా ఫోన్లో ఇంటర్వ్యూ చేసే పద్ధతి విదేశాల్లో ఈ మధ్య అమలుపరుస్తున్నారు. మీకు ఏ వివరాలు కావాలి? 18-22 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వాట్? కోపంగా వినిపించింది. కోపగించుకోకండి మేడం, కేవలం మా వస్తువుల అమ్మకం పెంచుకోవడం కోసమే ఈ వివరాలు సేకరిస్తున్నాం
అలాంటి అమ్మాయిలెవరైనా ఉన్నారంటే వాళ్ళ అభిరుచులు ఏమిటో కనుక్కోవడమే మా ఆశయం. దానికి తగినట్లుగా మా వస్తువుల ఉత్పత్తిలో మార్పు తెచ్చుకుంటాం. ఇలాంటివి పర్సనల్గా వచ్చి అడిగితే బాగోదని ఫోన్లో అడుగుతున్నాం. దయచేసి మా కోరికని అర్థం చేసుకోండి అన్నాడు ఓపిక. ఎంత కథ అల్లుకోవాల్సి వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ. అందుకే ఫోన్లో అడుగుతున్నారా? అవును మేడం, మర్యాద నిండిన కంఠంతో అన్నాడు. పర్సనల్గా అడగలేనివి అంటున్నారు. కొంపదీసి బ్రా సైజు ఆ టేస్టు అడుగుతారా మమ్మల్ని? అల్లరిగా అంది అవతల్నించి. అబ్బిబే, అలాంటి ప్రశ్నలు అడగం మేడం. కేవలం బొట్టు రంగులు, మొహానికి వాడే క్రీములు, వాటి వివరాలు అడుగుతాం. దయచేసి మీ ఇంట్లో ఆ వయసున్న అమ్మాయిలు ఎందరున్నారో చెప్తారా? ఒక్కరే ఉన్నారు, నేనే మాట్లాడుతున్నాను. థ్యాంక్యూ మేడం. నువ్వు నీ స్నేహితుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తాను అన్నాడో కవి. మీ అభిరుచుల గురించి చెప్పే ముందు మీ స్నేహితురాళ్ల గురించి చెప్పండి. మీకు విదేశాల్లో చదువుకొని వచ్చినవారు గాని స్నేహితులున్నారా? ఒకరున్నారు. మొన్నే ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది. రేవంత్ గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉంటే, ఆ అమ్మాయి పూర్తి పేరు, అడ్రస్ చెప్తారా అని అడిగాడు. ఎందుకు? అలా విదేశాల్లో చదివిన అమ్మాయిల టేస్టు ఏమిటో తెలుసుకోవాలని. పూర్తి పేరు కావాలా? ఎస్ మేడం. అడ్రస్ కూడా? అవును ఆత్రంగా అన్నాడు. ఆమె ఫోన్ ఎవరికో అందించిన ధ్వని. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. మీకేం వివరాలు కావాలి? నేను పెట్టుకున్న బొట్టు రోజ్. మొహానికి ఎల్లప్పుడూ పాండ్స్ క్రీమ్నే వాడతాను నేను. రేవంత్ జానగారిపోయి, మీరక్కడే ఉన్నారా అని అడిగాడు. మీకు కామన్ సెన్స్ మరీ ఎక్కువ అని తెలుసు, అందుకే జాగ్రత్తలో ఉన్నాను. అయినా మన కాంట్రాక్ట్ ప్రకారం నేను కనుక్కోమన్నప్పుడు కనుక్కోవాలే తప్ప మాట వరుసకి అన్న మాటలు పట్టుకొని వెతుక్కుంటూ రాకూడదు, అవునా అంది. అవును అన్నాడు నీరసంగా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు పొద్దున్నే 10ంటికి రేవంత్ ఆట జరిగే స్థలానికి చేరుకున్నాడు. అప్పటికి చాలా కొద్దిమంది జనమే ఉన్నారు. పోలెన్స్కీతో ఆట మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. చాలామంది అప్పుడొద్దాన్లే అని ఊరుకుంటున్నారు. ప్రభాకర్ ఇంకొద్దిసేపట్లో ఓడిపోతాడని నిన్న రాత్రే తెలిసిపోయింది. రేవంత్ మెట్లు ఎక్కబోతుంటే గుమ్మం దగ్గర సీతారాం తగిలి, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. రేవంత్ అతన్ని చూసి మొహం చిట్లించాడు. మీ గురించి, మీ విజయం గురించి నిన్నంతా పూజలు చేశా సార్. మీరు తప్పక గెలుస్తారు. రేవంత్ మర్యాదకి థ్యాంక్యూ అని లోపలికి వెళ్ళబోయాడు. అతను వదిలిపెట్టకుండా, ఈ నిమ్మకాయ మీ దగ్గర ఉంచండి సార్ అంటూ ఇచ్చి, మీకు అఖండ విజయాన్ని సంపాదించి పెడుతుందిది అన్నాడు. రేవంత్కి ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు. కానీ నా తృప్తి కోసం సార్ బలవంతం చేస్తూ అన్నాడు. అతడు దాన్ని క్యాజువల్గా అందుకుని లోపలికి ప్రవేశించాడు. 10:30కి ఆట ప్రారంభమైంది. రేవంత్ తన కవర్ తీసుకుని విప్పి అందులో ఎత్తు ప్రకారం రాజుకి మంత్రికి ఫోర్క్ వేశాడు నైట్తో. ప్రభాకర్ చాలాసేపు ఆలోచించి మంత్రిని వదులుకున్నాడు. చూసేవాళ్లకి అతడు ఎందుకు అంతసేపు దాని గురించి, అంటే వేరే ఇంకో ఎత్తు లేనప్పుడు ఆలోచించాడో అర్థం కాలేదు. రేవంత్ బిషప్తో మళ్లీ చెక్ చెప్పాడు. ప్రభాకర్ తన బిషప్ని తీసుకొచ్చి అడ్డువేశాడు. ఇతడికేమైనా మతిపోయిందా అనుకుంటున్నారు చూసేవాళ్లు. అసలు మంత్రి పోగానే రిజైన్ చేయవలసిన ఆట ఇంకా ఎందుకు ఆడుతున్నాడో తెలీదు. రేవంత్ అతడి బిషప్ని కూడా తిని మళ్లీ చెక్ చెప్పాడు. ప్రభాకర్ తన తలని 2 చేతుల్లో పట్టుకుని పావులకేసి చూస్తూ కూర్చున్నాడు. గడువు పూర్తి కావస్తోంది. అందరూ అతడి వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి అతడు లేచి, నాకేదో అవుతోంది అన్నాడు. ఎవరికి అతడు చెప్తుంది అర్థం కాలేదు. ప్రభాకర్ తలపట్టుకుని, నన్నెవరో హిప్నటైజ్ చేస్తున్నారు. నాకు ఏం ఎత్తు వేయాలో తెలియడం లేదు అన్నాడు. కొందరప్పుడే రేవంత్ వైపు అనుమానంగా చూడసాగారు. చాలామంది ఉత్సాహంగా ఏం జరగబోతోందా అన్నట్టు దగ్గరకొచ్చారు. రెఫ్రీ కల్పించుకొని, మిస్టర్ ప్రభాకర్, మీరలా నెపం వేయడానికి వీల్లేదు. మీరు ఆట కొనసాగించని పక్షంలో ఓడిపోయినట్టు ప్రకటించవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరించాడు. ప్రపంచ ఛాంపియన్ కార్పోన్తో అంతర్జాతీయ చదరంగ పోటీల్లో విక్టర్ కార్స్నై ఆడుతున్నప్పుడు ఆట మధ్యలో కార్స్నై లేచి అలాగే తనని కార్పోన్ హిప్నటైజ్ చేస్తున్నాడని ఆరోపించాడు. అతడి దృష్టిదోషం నుంచి తప్పించుకోవడానికి ముందు వరుసలో ఒక కాషాయ బట్టలు కట్టుకున్న యోగిని కూర్చోబెట్టుకున్నాడు కూడా. అయితే వీటికి రెఫరీ ఒప్పుకోక కార్పోన్ గెలిచినట్టు ప్రకటించాడు.
ఇది రచయిత మనకు ప్రత్యేకంగా అందించిన చిన్న మ్యాటర్. ఇక స్టోరీలోకి వెళ్తే, రేవంత్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభాకర్ వైపే అయోమయంగా చూడసాగాడు. ప్రపంచ పోటీల్లోనే ఈ ఆరోపణ తప్పనిసరి అయినప్పుడు ప్రభాకర్ రేవంత్ వైపు చూస్తూ, నేను ఎత్తు వేయబోయే టైంకి అతడేదో మంత్రాలు చదువుతున్నాడు, లేకపోతే అంత మూర్ఖంగా బిషప్ని ఎలా తీసుకొస్తాడు అన్నాడు. ఆ చివరి మాట మాత్రం నిజమే. చదరంగంలో ఏమాత్రం పరిచయం ఉన్నవాడైనా కాపు లేకుండా ఆ ఎత్తు వెయ్యరు. అయితే నిజంగా రేవంత్ ప్రభావం వల్లే అతడలా ప్రవర్తించాడా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టేయమనే జనం మనవాళ్లు రేవంత్ని జవాబు చెప్పమన్నట్టు చూశారు. రెఫరీ మాత్రం టైం రన్అవుట్ అవుతుంది ప్రభాకర్ అని హెచ్చరించాడు. తనింకాడనన్నట్టు ప్రభాకర్ లేచి నిలబడ్డాడు. రేవంత్ కూడా లేచాడు. ప్రభాకర్ చూపు రేవంత్ ప్యాంట్ ఫ్రంట్ జేబు మీద పడింది. అదిగో అదేమిటి అని అరిచాడు. అందరూ అటు చూశారు. జేబు ఎత్తుగా ఉంది. ఒక్క క్షణం రేవంత్ కూడా తన జేబులో ఏమిటో అర్థం కాలేదు. అప్రయత్నంగా బయటకు తీశాడు ఏమిటో చూద్దామని. అది నిమ్మకాయ. గుండు సూది గుచ్చపడి ఉంది. మధ్యలో ఎర్రగా ఉంది. రెఫరీ కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. విలేకరులు టెలిప్రింటర్ల మీద ఈ వార్త రాయడం, ఈ వార్త పంపడం కోసం నోట్ పుస్తకాల్లో రాసుకొని అక్కడ్నుంచి పరిగెత్తసాగారు. జనంలో కలకలం బయలుదేరింది. రేవంత్ని ఒక వింత మృగంలా చూడసాగారు. ఎవరో అతడి చేతిలోంచి నిమ్మకాయ తీసుకుని అందులోంచి గుండు సూదిని బయటకు లాగాడు. పెద్ద తుఫాన్ మధ్యలో మైదానంలో ఒంటరిగా నిలబడి ఉన్నట్టు అచేతనంగా నిలబడి ఉన్నాడు రేవంత్. అతనికి తన చుట్టూ జరుగుతున్నది తెలియడం లేదు. మనసంతా స్తబ్దంగా నొక్కి పట్టినట్లు ఉంది. రణరంగంలో తన వాళ్లు ఒక్కసారిగా ఎదురు తిరిగి వెన్నుపోటు పొడిచినట్లు ప్రభాకర్ విజయం సాధించిన వాళ్ల హాలు బయటకి నడిచాడు. హాలు ఖాళీ అయింది. చదరంగం బల్ల ముందు రేవంత్, అతనితో పాటు నిశ్శబ్దం మిగిలాయి. ఆ ఒంటరితనంలో, ఆ నీరసంలో నిస్సత్తువగా కుర్చీలో కూర్చుండిపోయాడు. గుండెల్ని నొక్కిపట్టి ఉంచిన వేదన అప్పుడు కట్టలు తెంచుకుంది. చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఆ విశాలమైన నిర్మానుష్యపు హాల్లో అతడలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు. భుజం మీద చేయి పడితే తడి కళ్లతో తలెత్తి చూశాడు పోలెన్స్కీ మాట్లాడలేదు. భుజం తట్టి ఊరుకున్నాడు. ఆ క్షణం, ఆ ఓదార్పు చాలు. ఇద్దరు క్రీడాకారులు ఆ గదిలోంచి నిశ్శబ్దంగా బయటకొచ్చేశారు. రేవంత్ ఆ తప్పు చేయలేదని ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? సీతారాం అసలు అలా ఎందుకు చేశాడు? ఈ అపవాదు నుంచి రేవంత్ని ఎవరు, ఎప్పుడు, ఎలా కాపాడతారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. బట్ రేపు మాత్రం మీరు వినబోతున్నారు సూపర్ హారర్ స్టోరీ తులసీదళం. అయితే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఇక తులసీదళం ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.